నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ హుజూరాబాద్లో దళిత బంధు మొదటి విడత ప్రారంభం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు కామారెడ్డిలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ యూసఫ్గూడలో జీహెచ్ఎంసీ సర్కిల్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా పారిశుధ్య కార్మికులకు జీతాలు అందజేయాలని డిమాండ్ విజయనగరంలో దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు దిశ యాప్ పనితీరును వివరించిన జిల్లా ఎస్పీ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హుజూరాబాద్లో దళిత బంధు మొదటి విడత ప్రారంభం కానుండటంతో శంషాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రావు ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దళితులు సగర్వంగా తలెత్తుకుని బతికేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేసి మొదటి విడతగా హుజూరాబాద్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమైన విషయమని శంషాబాద్ మండలం టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నిరటి రాజు, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకంలో భాగంగా నేడు శంషాబాద్ మండల కేంద్రంలో మన గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి అన్న గారు, ఎంపీటీసీ తన్వి రాజుబాయి గారు అట్లనే ఫోరం అధ్యక్షుడు ఇస్సారన్న గారు, అట్లాగే వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, దళిత నాయకులు, దళిత బిడ్డలందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరుగా ముఖ్యంగా ఈరోజు మనం ఒకటి విషయం గ్రహించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే 70 ఏళ్ల స్వతంత్ర ఉద్యమంలోనే కానీ అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం అణిచివేతకు గురైంది. ఆ యొక్క గత 14 సంవత్సరాలు పులినోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానంతో ముందుకెళ్ళిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం సాధించడం జరిగింది. అందులో ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణలో ముందుకెళ్లే తరుణంలో ఈ దళిత బంధు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న యావత్ దళిత నాయకులు తోటి సోదరులందరికీ తెలియజేయడం విధంగా ఈ డబ్బులు మనకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తారో ఆ యొక్క ఇచ్చినటువంటి డబ్బులు సక్రమంగా మన బిజినెస్ పరంగానే కానీ ఇతర కారణాల మీద యూజ్ చేసుకొని మనం డెవలప్ కావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎక్కడైతే వివక్షత కొనసాగుతున్న రోజులు అప్పటి రోజులలో దాన్ని మార్చి ఈరోజు మన దళితులతోటి సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి దళితుడు తలెత్తుకొని తిరిగితేనే మనకు అసలైన తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఘనత మన కేసీఆర్ గారిది. ఎంతోమంది అవాకులు చెవాకులు ప్రలోభాలు పలకడం జరుగుతుంది. కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయండి. ఎక్కడ ఉన్నా సరే ఒక దళితునికి ₹1 వచ్చిందంటే అది మన ఇంట్లోకి వచ్చినట్టే భావించాలి. ఎందుకంటే రాబోయే రోజులలో కూడా మనకి కూడా ఒక ఫలం అందాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది దళిత బంధు కాబట్టి రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు చూడాలని పేర్కొన్నారు. సంతోషకరమైన తెలంగాణ పురోగతిలో ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీఓ వాణి, ఏఓ రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడైనా చరిత్రను మనం చదివితే మంచిగా తెలుస్తుంది అది ఎందుకు కావాలి, ఏం కావాలి అని. అండ్ ఓన్లీ దెన్ ఆ యూత్కి ఒకసారి నీడ్ వస్తే ఆ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం కళలో చూస్తే ఐ థింక్ చాలా ఆస్పిరేషన్స్ వారు అనుకునే అన్నీ అవుతుంది ఇప్పుడు. సో అదేవిధంగా ఇంకా చాలా వాట్ ఎవర్ ఇయర్స్ టోల్డ్ మనము అప్పుడే ఎలా ఉండే మనము యునైటెడ్గా అందరూ ఉండే ఇప్పుడు వాట్ హీ సెడ్ వాజ్ అంటే ఇప్పుడు పెన్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. వారు రాసి అందరికీ అది ట్రాన్స్పరెంట్ అవేర్నెస్ చేపియాలంటే ఇది చాలా గొప్ప పని. అండ్ హీ హెస్ డన్ వండర్. అందరికీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి ఆశీస్సులు పైనుంచి
మనందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరఫున వారిని కోరుకుంటున్నాను. అండ్ వారి ప్రతీకకి వారి వెనకాల మనం ఉన్నాం, వారి ఆశయాలని నిలబెడతాం అని చెప్పి ఏ కార్యక్రమంలో ఇంతమంది మనం కలవం, కానీ ఇంతమంది మనం కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నామంటేనే అది మనలో ఉన్న నిబద్ధత, మనలో ఉన్న పట్టుదల, తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం గారు కష్టపడింది, వారి వెనకాల వెన్నుదన్నుగా ఉండి అసలు సిసలైన సలహాదారుడుగా ఉండి 10 మందికి ప్రపంచానికి తెలంగాణలో నష్టం జరుగుతున్నది చాటి చెప్పిన మహానుభావుడు. యూసఫ్ గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలల నుంచి జీతాలు అందక ఇబ్బంది పడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందజేయాలన్నారు. ఏఎంసీ నాగార్జునకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిందు భార్గవి, ఏఎంసీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాత్రిపూట రోడ్లు ఊడ్చే సిబ్బందిని 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని యూసఫ్ కూడా సర్కిల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాత్రిపూట నిద్ర మానుకొని ప్రజల కోసం రోడ్లు ఊడ్చి చెత్తా చెదారం లాక్డౌన్లో టైంలో కూడా ఊడ్చారు. వీళ్ళు ప్రజల కోసం పనిచేశారు. కానీ 3 నెలల నుంచి వీళ్ళ జీతాలు ఆపేశారు. ఆపేసింది కాక కాంట్రాక్టర్ ఇంతవరకు డబ్బులే ఇవ్వలేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు. అలాగే పని భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి వీళ్ళకి. కరోనా అని చెప్పేసి, లాక్డౌన్ అని చెప్పేసి వీళ్ళని ఇంటికి పంపించేశారు. అంటే ఉద్యోగ భద్రత లేదు, చేసినందుకు జీతము లేదు. అందుకోసం ఈ 2 కూడా వెంటనే అమలు చేయాలి, కమిషనర్ గారు పట్టించుకోవాలని చెప్పాం. అలాగే ఉద్యోగాల్లో పెట్టించుకునేటప్పుడు కొంతమంది సూపర్వైజర్లు డబ్బులు తీసుకొని 50,000, 20,000, 30,000 అలా డబ్బులు తీసుకొని పెట్టించారని చెప్తున్నారు వర్కర్లు. వాళ్ళని ఎవరైతే తీసుకున్నారో వీళ్ళ దగ్గర డబ్బులు, అధికారులు వాళ్ళని పిలిపించేసి వీళ్ళ డబ్బులు వెంటనే రిటర్న్ ఇప్పించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆఫీసరు కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఇప్పుడు వచ్చి 10 రోజుల్లో వీళ్ళ జీతాలు ఇప్పిస్తామన్నారు. ఈ 10 రోజుల్లో వీళ్ళ జీతాలు ఇప్పించాలి. అలాగే వెంటనే ఉద్యోగంలో కూడా పెట్టించుకోవాలి. లేకపోతే వేలాది మందితోటి ఈ ఆఫీసుని ఇక్కడే ముట్టడి చేయాల్సి వస్తుంది. అన్ని రంగాల కార్మికులు, ఆటో రంగ కార్మికులు, హాస్పిటల్ రంగ కార్మికులు అందరూ కూడా వీళ్ళతో కలిసి ఇక్కడ ధర్నా ఏర్పాటు చేయడానికి మేము రాబోయే రోజుల్లో ఇటువంటి పోరాటాలను రూపొందిస్తాం. వెంటనే అధికారులు మాట నిలబెట్టుకోవాలి. 10 రోజుల్లో వీళ్ళ జీతాలు వెంటనే ఇచ్చేయాలి, ఉద్యోగంలో పెట్టుకోవాలి. సక్రమంగా గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఇచ్చిందో ఆ రూల్స్ అన్ని పాటించాలి. ఆ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు కూడా అమలు చేసి జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. జిహెచ్ఎంసీ సర్కిల్ 19 ఆఫీసు ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేయడం అనేది జరిగింది. ఈరోజు మొత్తం కూడా ఈ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కార్మికుల్ని 48 మందిని అకారణంగా కాంట్రాక్టు తొలగించడం అనేది జరిగింది. తొలగించడమే కాకుండా 3 నెలల పాటు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వెంటనే ఆ కాంట్రాక్టర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఈ 3 నెలల కాలం పాటు చేసినటువంటి పనికి జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి కమిషనర్ గారికి మేము అప్పీల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు, 10 రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్మికులకు న్యాయం చేస్తాం, వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పనిలో పెట్టుకునే దాంట్లో ఈరోజు కాంట్రాక్టర్స్ కానివ్వండి, లేదంటే సూపర్వైజర్స్ కానివ్వండి, ఈరోజు డబ్బులు తీసుకొని, అంటే లంచాలు తీసుకొని ఈరోజు పనిలోకి పెట్టుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మన ధర్నాకు వచ్చినటువంటి కార్మికులు కూడా 20,000 నుంచి 50,000 దాకా డబ్బులు ఇచ్చారని చెప్పి ప్రత్యక్షంగా బాధ్యులు చెప్పడం అనేది జరిగింది. అటువంటి వ్యవస్థ మీద ఈరోజు కేటీఆర్ గారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ మున్సిపల్ వ్యవస్థ మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టేసి అసలు వ్యవస్థ ఎలా ఉంది, ఏ రకంగా ఈరోజు వర్కర్స్ కోసం పనిచేస్తా ఉన్నాను, ఈ లోపాలను కూడా సరి చేయాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నదని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి తప్పులకు పాల్పడినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, సూపర్వైజర్స్ ఉన్నారో, సంబంధిత అధికారులు తక్షణ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా జొన్నాడ గ్రామం లెండి కళాశాలలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం, దిశ యాప్ వలన కలిగే రక్షణ గూర్చి అవగాహన కల్పించారు. మహిళలు ఆపద సమయాలలో దిశ యాప్లో ఉండే
SOS బటన్పై క్లిక్ చేయగానే ఆ సమాచారం నేరుగా దిశ కంట్రోల్ రూమ్కి చేరుతుందని, కంట్రోల్ రూమ్ వారు వెంటనే ఆపదలో ఉన్న విషయాన్ని ఆ సమీప పోలీసు వారికి సమాచారాన్ని చేరవేస్తారని చెప్పారు. దీంతో వెంటనే సమీప పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని వారిని రక్షిస్తారని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. So you will realize that the amount of data that is generated is huge. We do not have the server capacity to anyway store so much data. Today in the state, there are over 35 lakh downloads of Disha app. So that is, there are so many people who are today having Disha app on their phone. So it is just impossible to keep a track of all their movements. So do not have that fear. We do not track your location. You can keep the Disha app in your phone, and whenever you are in any trouble, just use the SOS or shake your phone, and we promise we will reach you. Your chairman was able to put it very nicely in words when he said, Disha app phone lo unte police meeto unnate. So that is what we assured you of. If you have Disha app in your phone, you can be assured of police help when you need it. And the next point, I was very happy to notice that there have been no cases that have been reported from your college. None of the girls have been a victim to any sort of crime. So that is very heartening to note, and we hope this continues. So what we are expecting from you is that you will continue to stay safe, and in case there is any such unfortunate incident, please do not hesitate to reach out to us. We will keep your identity safe, and we will help you in every possible way. So if you're not able to tell your parents, you have very supportive professors here. You can speak to them. Otherwise, you can reach out to us through Disha app. We also have a Cyber Mitra number. If you have any problem of harassment online, social media, you can send us a WhatsApp. We will look into that and sort your issue there also. So what we are trying to emphasize is, today we want women to speak out. We don't want you to suffer if you are facing any sort of issue. Small teasing, stalking on the road, somebody passing adverse comments. You don't have to keep quiet. You have to speak up. Only then the message will go loud and clear to everybody that it is not tolerated. There is nothing tolerable when it comes to crime against women. Even a small thing like you walking on the road and somebody passing a comment is not tolerable. There is no need to tolerate anything. You can report it freely, and we will definitely do our best to make sure that it is addressed. We want to continue this kind of behavior. So whenever you face such a situation, without any hesitation, you don't have to do anything. Send us an SOS. Our people will reach where you are and catch the person who was passing comments or doing. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ తాతానగర సమీపంలోని ఇందిరా పార్క్ కాంపౌండ్ వాల్ కూలిపోయే స్థితిలో ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు చూసి కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంపౌండ్ వాల్ కూలితే ప్రాణనష్టం అయ్యే అవకాశం ఉంది. తొందరగా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కొడిమ్యాల ఫ్యాక్స్ చైర్మన్ మైనేని రాజనరసింగారావు ఆర్థిక చేయూత అందించి ఆదుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన గరిగంటి మల్లేశం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాక్స్ చైర్మన్ రాజనరసింగారావు వారి కుటుంబానికి 5,000 రూపాయలు నగదు, 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, సర్పంచ్ మల్లేశం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుడు, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ లయన్ డాక్టర్ కాచిన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన చూపినటువంటి సిద్ధాంతాలు ఆచరణలో తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ సాధనలో ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాచిన్ సాయి, సుధీర్ కుమార్, శ్రీధర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ యాదిలో ఈరోజు తన యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తను చూపినటువంటి సిద్ధాంతాలు తను ఆచరణలకు తీసుకొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకున్నటువంటి ప్రాముఖ్యత, ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో బతుకుతున్నామంటే తను చూపిన తోవలో మనం ప్రయాణం చేస్తున్నాం. అలాగే
రాబోయే కాలంలో కూడా తన యొక్క ఆశయాలని తను కోరుకున్నటువంటి బంగారు తెలంగాణలో భాగంగా తను కోరుకున్నటువంటి తెలంగాణను మనం చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. చెండూరుకు చెందిన సీనియర్ దళిత నాయకులు అన్నేపర్తి శేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే చేష్టలకు కార్యకర్తలు బలాన్ని కోల్పోవడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా లేకుండా పోయిందని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడకుండా అనవసర రాద్ధాంతాలు చేస్తూ కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదని అన్నారు. యువ నాయకుల కానించి మొదలు పెడితే, సీనియర్ నాయకుల కానించి మొదలు పెడితే మనం మర్చిపోయినటువంటి ఎంతోమంది వృద్ధ నాయకుల ఇళ్లకు కూడా పోయి మందలిస్తూ మాట్లాడుతున్నాడు. కానీ పాపం ఈ రాజగోపాల్ రెడ్డి గారిని మర్చిపోయినట్టుంది. నన్ను ఎవరు ఏ పార్టీ వాళ్ళు పట్టించుకుంటలేరు. కనీసం మరి పాత పార్టీ నాది కాంగ్రెస్ పార్టీ, నేను ఇంకా రాజీనామా చేయలేదు, బీజేపీలో పోలేదని చెప్తున్నా కూడా రాజగోపాల్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి ఇంకా అసలే అహంకారం. అహంకారికి కాస్త అసహనం తోడయి పాపం మన మంత్రి గారి మీద ఏదో ప్రోటోకాల్ నా ఫోటో లేదు, సమస్యల మీద కాదు ఆయన పంచాయతీ, నా ఫోటో లేదని పంచాయతీ పెట్టుకున్నాడు గమ్మత్తుగా. ఫోటో కోసం గొడవ పెట్టుకొని ఆ అసహనాన్ని అహంకారాన్ని మంత్రి గారి మీద చూపిస్తుండు. ఏదో అప్పుడే ముఖ్యమంత్రి మీద అంటాడు, అప్పుడే మంత్రి గారిని అంటాడు. అసలు ఆయన కరెంటు మంత్రి. నువ్వు కంత్రిశతలు చేస్తే కరెంట్ షాట్ కొట్టిన కాకి లెక్క జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాలి. నువ్వు గతంలోనే జైలు పోవాల్సిన వ్యక్తివి. జగన్తో పాటు నువ్వు జైల్లో ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పేరు మీద ఆ ఉద్యమ కవచంతో నువ్వు బయటపడ్డావు తప్ప, లేకుంటే నీకు అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటే జగన్తో పాటు నేను జైలులో లేదు. ఇప్పుడు నువ్వు అక్రమ సంపాదనలను, ఆ కాంట్రాక్టుల బిల్లులను, అడ్వాన్స్ మొబిలైజేషన్స్ తీసుకున్నటువంటి ఆ డబ్బులను మొత్తం కక్కిస్తారు అది ప్రభుత్వం అని చెప్పేసి నువ్వు ఇప్పుడు జై బీజేపీ అంటున్నావు తప్ప నిన్ను బీజేపీ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితి లేదు. నువ్వు చేసిన అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఈ బీజేపీ కేంద్ర మంత్రుల కాడికి, నాయకుల కాడికి ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళను ఏదో మెప్పు పొందడానికి, మంచి చేసుకోవడానికి మాత్రం వాళ్ళ ఇళ్ళకు కూతురం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీవు ఇలాగే చేస్తే నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులే, ప్రజలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే, కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తారు. ఈ రోజుకో మాట మాట్లాడి ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఇలాంటి నాయకుడిని ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తే మనం జైలు పాలవుతాం, అవాస్ పాలవుతాం తప్ప ప్రజలకు మనం సమాధానం చెప్పలేము. రేపు ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అనేది మాత్రం మనం చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఈయన నాయకత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాను. నిర్మల్లో నిర్మించనున్న సమీకృత భవన నిర్మాణ విషయంలో మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆర్టీసీ స్థలాన్ని ఎవరికీ కేటాయించవద్దని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు పనులు ప్రారంభించేందుకు వెళ్లారు. వారిని ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. చూడండి, ఎండి గారు పర్మిషన్ రిజెక్ట్ చేసిండు. ఎండి గారు పర్మిషన్ రిజెక్ట్ చేసిండు. ఆ పేపర్లు కూడా తెస్తున్నాం. కలెక్టర్ రిజెక్ట్ చేసింది బాబు. ఆ 10 చూసుకోండి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈరోజు స్థానిక అంజనా గార్డెన్లో పీఆర్టీయూ అభినందన సభలో పలువురు ఉపాధ్యాయులు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ, మా ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ రావడానికి కారణమైన నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డిని సన్మానించారు. నారాయణపేట జిల్లా ఏర్పాటుకు కూడా ఆయన ఎంతో కృషి చేశారని, దామరగిద్ద మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడం కోసం శాయశక్తులా పనిచేశారని వారు పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ పీఆర్టీయూ నాయకుల పనిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు, ప్రభుత్వ అధికారులు, పాలనా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐడెంటిటీని ఇలా ఎవరైనా ఇచ్చిందంటే అది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతెందుకు ఆ రోజు
మహిళా ఉపాధ్యాయురాలందరూ చాలా మంది వచ్చి చెప్పింది, సార్ మాకు మెటర్నిటీ లీవ్ ఏది ఉందో సరిపోదు, దాన్ని 6 months చేయాలి. అది వేరే వాళ్ళు చేసిండ్రా? ఇలా పిఆర్టీ సంఘం ఉన్నందుకు, మీరందరూ మమ్మల్ని అడిగినందుకు, మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎప్పుడైతే ఈ విషయం చెప్పినామో, అరే ఇది కరెక్ట్ చెప్పినా మహిళా ఉపాధ్యాయులకు చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా 6 months మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పి ఇమీడియట్గా ఒప్పుకున్న ఘన చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఇలా 30% పిఆర్టీ ఇచ్చినా కూడా కొంతమంది స్టాఫ్కు పక్క రాష్ట్రాల కన్నా కూడా కొంచెం తక్కువ అని ఉండొచ్చు. దాని గురించి కూడా మేము తప్పకుండా మా కృషి మేము చేసి దాన్ని కూడా సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, మా దగ్గర మా తిమ్మారెడ్డి సాబు, మా జనార్దన్ రెడ్డి గారు, మా రామరెడ్డి ఎప్పటికీ ఏదో ఒప్పుకుంటారు, వారానికి ఒకసారి వచ్చి ఏదో ఒకటి అంటుంటారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి 88వ జయంతి సందర్భంగా స్థానిక రామాయంపేటలో స్థానిక మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక జితేంద్ర గౌడ్ గారు, ఎంపీపీ అధ్యక్షులు, ఇతర కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, వాళ్ళ అధికారులందరూ కలిసి మరి ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం దిశకు ఉరికొల్పిన ఏకైక ఆచార్య ప్రొఫెసర్ ఆచార్య గారు మరి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి విద్యార్థుల మీద కానీ అధికారుల పట్ల కానీ వారికి ఉద్యమాన్ని ఉత్తేజపరిచి కేసీఆర్ గారికి దిశ నిర్ధారించి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆయన అహర్నిశలు కృషి చేయడం జరిగింది. వారికి మన అందరం ఘనంగా నివాళులర్పించిన అవసరం ఎంతో ఉంది. గత 7 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో ఎన్నో సౌలభ్యాలు చేసిన ఘనత మరి కేసీఆర్కి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ మరి ఎంతో శ్రద్ధ వహించి కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కూర్చు ముగించుకున్నాం. జై తెలంగాణ. శంకర్ సార్ గారు 88వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రోజే మరి సిద్ధాంతాలను మరి ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని మరి తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. మరి అందుకు అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఎన్నో జనరంజకమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోనే మంచి గుర్తింపు, మరి ప్రజలకు కూడా కొన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి అయితేమి, షాదీ ముబారక్ అయితేనేమి, మరి దళిత బంధు, రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలుపుతుండడానికి ఈ నిదర్శనం. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ గురించి ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు మేలు జరిగేటట్టు చేస్తున్నందుకు వారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్లో దళిత బంధు మొదటి విడత ప్రారంభం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు. కామారెడ్డిలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్. యూసఫ్గూడలో జీహెచ్ఎంసీ సర్కిల్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. పారిశుధ్య కార్మికులకు జీతాలు అందజేయాలని డిమాండ్. విజయనగరంలో దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు. దిశ యాప్ పనితీరును వివరించిన జిల్లా ఎస్పీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.